వెల్కమ్ టు T1 అకాడమీ. T1 అకాడమీ క్లాసెస్లో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా లాస్ట్ క్లాస్లో ముఘల్ ఎంపైర్కి సంబంధించిన పార్ట్ 1 క్లాస్ మనం డిస్కస్ చేశాం. అందులో బాబర్, హుమయూన్, షేర్షా సూరి అండ్ అక్బర్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. మరి పార్ట్ 2లో మిగిలిన గ్రేట్ ముఘల్ కింగ్స్ ఉన్నారు కదా, దట్ ఈస్ జహంగీర్, షాజహాన్ అండ్ ఔరంగజేబ్ టైంలో జరిగిన విషయాలు, మరి దాని మీద అడిగిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ హూ ఇంట్రడ్యూస్డ్ దోఆస్పా అండ్ సి ఆస్పా సిస్టమ్. ఫస్ట్ ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేసిర్రు అని తెలుసుకునేదానికన్నా ముందు అసలు ఈ సిస్టమ్ అంటే ఏంటో మనకు తెలియాలి. ఓకే, ఫస్ట్ ఈ సిస్టమ్ యొక్క అర్థం ఏంటో మనకు తెలియాలి. వీటిని ఎందుకు తీసుకొచ్చారు, దీనివల్ల లాభం ఏంటి అనేది తెలియాలి ఆ రూలర్ కి. సో బేసికలీ ఈ సిస్టమ్ కింద ఏంటంటే ముఘల్ అడ్మినిస్ట్రేషన్ లో మన్సబ్దార్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, మన్సబ్దారీ సిస్టమ్ అని చెప్పి. దాని కింద వాళ్ళు సోల్జర్స్ ని మెయింటైన్ చేస్తారు కదా. ఎస్, మరి దోఆస్పా కింద రూల్ ఏంటంటే మన్సబ్దార్స్ హ్యాడ్ టు మెయింటైన్ ఎక్సెస్ నంబర్ ఆఫ్ సోల్జర్స్ వితౌట్ ఇంక్రిమెంట్ ఇన్ దేర్ ర్యాంక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5,000 సోల్జర్స్ ని మెయింటైన్ చేసే మన్సబ్ ఉంటాడు కదా, అతనే 7,000 లేకపోతే 10,000 ఇలా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇంక్రీజ్ నంబర్ ఉంటది. కాకపోతే ఆయన ర్యాంక్ హోదా అనేది పెంచరు. ఎందుకు? ఒకవేళ హోదా పెంచినట్టయితే ఈయనకు జీతం ఎక్కువ ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ 10,000 మందిని మెయింటైన్ చేస్తున్నందుకు సరిపోను డబ్బులు ఇస్తారు, కానీ స్పెషల్ గా వీనికంటూ జీతము ఆ రాయల్టీ అనేది పెంచరు. ఓకే, దోఆస్పా అంటే అది. మన్సబ్దార్స్ హ్యాడ్ టు మెయింటైన్ డబుల్ హార్సెస్, సోల్జర్స్ ని అలాగే హార్సెస్ ని కూడా మెయింటైన్ చెయ్యాలి. ఓకే, మరి సి ఆస్పా అంటే ఏంటి? ఇక్కడ ట్రిబుల్ ద నంబర్ ఆఫ్ హార్సెస్, సోల్జర్స్ ని ఇంక్రీజ్ అవుతారు, అలాగే ట్రిబుల్ ద నంబర్ ఆఫ్ హార్సెస్ దే హ్యావ్ టు మెయింటైన్. బట్ వాళ్ళ ర్యాంక్, ఈ సవర్ ర్యాంక్ అని ఉంటది కదా మన్సబ్దార్లకు, ఆ ర్యాంక్ మాత్రము చేంజ్ కాదు. ర్యాంక్ హోదా అంతే ఉంటది, కానీ మీరు చేసే పని మాత్రం పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది? గవర్నమెంట్ కి అంటే ఆ రాజుకి డబ్బులు మిగిలేవి, ప్లస్ ఈ నోబుల్స్ మధ్యలో కాంపిటీషన్, హోదాల యొక్క కాంపిటీషన్ అనేది ఉండక కంపారిటివ్లీ తగ్గేది. మరి ఇది తీసుకొచ్చిన రాజు ఎవరి టైంలో ఇది తీసుకురావడం జరిగింది? అక్బర్ టైంలోనా, జహంగీర్ టైంలోనా, షాజహాన్ గారి టైంలోనా, ఔరంగజేబ్ టైంలోనా? ఎవరు తీసుకొచ్చారు? జహంగీర్ గారి టైంలో మరి దోఆస్పా అండ్ సి ఆస్పా అనే సిస్టమ్ ని తీసుకురావడం జరిగింది. సింపుల్ గా దోఆస్పా ఈజ్ మెంట్ ఫర్, కొన్ని సార్లు దోఆస్పా అంటే ఏంటి అని చెప్పి కూడా ఎగ్జామ్ లో అడిగాడు. సో దోఆస్పా అంటే ఏంటి? ఏ ట్రూపర్ విత్ 2 హార్సెస్. ఒక్కొక్క సోల్జర్ కి 2 హార్సెస్ అన్నట్టు. మరి సి ఆస్పా అంటే ఏంటి? ఏ ట్రూపర్ విత్ 3 హార్సెస్. ఓకే, ఇది డెఫినిషన్, సింపుల్ డెఫినిషన్. ఇదంతా ఇప్పటివరకు పైన మాట్లాడుకున్నదేమో కాన్సెప్ట్. ఓకే, సో మరి తీసుకొచ్చిన రాజు ఎవరు? జహంగీర్. ఇది యూపీఎస్సి సిడిఎస్ ఎగ్జామ్ లో చాలా సార్లు రిపీట్ అయింది. అప్పుడప్పుడు ఏపీఎస్సి ఎగ్జామ్స్ లో కూడా అడిగారు. మరి ఇప్పటి వరకు టీజీపీఎస్సి లో ఎప్పుడు అడగలేదు, కానీ రేపు పొద్దున అడగచ్చు. ఎందుకంటే టీజీపీఎస్సి వాళ్ళకి సిలబస్ లో భాగంగా సపరేట్ గా ముఘల్స్ కి సంబంధించిన విషయం హైలైటెడ్ గా ఉంది కదా మిడివల్ ఇండియాలో. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Who of the following was sent first by the East India Company into the court of Jahangir? జహంగీర్ కోర్ట్ కి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున మొట్టమొదటిసారిగా ఎవరు వెళ్ళారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. సర్ థోమస్ రో, వాస్కోడిగామా, హౌకిన్స్ అండ్ జాబ్ చర్నాక్. ఇక్కడ వాస్కోడిగామా ఆటోమేటిక్ గా ఎలిమినేట్ అవుతుంది కదా, ఈయన పోర్చుగీస్, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అతను కాదు కదా. ఎస్, మరి ఇది క్యాన్సిల్ అవుతుంది. మరి ఆన్సర్ ఏంటి గైస్? ఆన్సర్ ఏంటి? విలియం హక్విన్స్. 1608 లో వెళ్ళడం జరిగింది. ఈజ్ ద అంబాసిడర్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ హూ విజిటెడ్ ద కోర్ట్ ఆఫ్
జహంగీర్ కోర్ట్ కి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత చార్లెస్ హక్విన్స్ వెళ్ళాడు. మరి వెళ్ళిన జహంగీర్ కోర్ట్ లో 3 years పాటు స్టే చేశాడంట. మరి ఇతని క్వాలిటీస్, మరి ఈయన దగ్గర ఉన్న టాలెంట్ బాగా జహంగీర్ కి నచ్చింది. నచ్చడం వల్ల ఈయనకు ఒక గుర్తింపు కూడా ఇచ్చాడు. హీ గేవ్ ఏ టైటిల్. జహంగీర్ విలియం హక్విన్ కి ఒక టైటిల్ ఇచ్చాడు, అదేంటంటే ఇంగ్లీష్ ఖాన్ అని చెప్పి టైటిల్ ఇచ్చి ఒక మన్సబ్ కూడా ఇవ్వడం జరిగింది. మన్సబ్ ఆఫ్ 400 with 400 soldiers, ఒక మన్సబ్ కూడా ఈయనకు ఇవ్వడం జరిగింది. అలాగే ఈయనకు ఒక ఆర్మేనియా లేడీతో జహంగీరే దగ్గరుండి పెళ్లి కూడా చేయించిండంట. ఓకే, రైట్. సో ఆన్సర్ ఇస్ విలియం హక్విన్స్. ఓకే, రైట్. మీరు అనొచ్చు థామస్ రో కూడా వెళ్ళిండు కదా జహంగీర్ కోర్ట్ కని. కాకపోతే థామస్ రో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధిగా వెళ్ళలేదు. ఈయన వెళ్ళింది బ్రిటిష్ కింగ్ అయిన జేమ్స్ 1 అంబాసిడర్ గా. హూ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ హూ విజిట్ జహంగీర్ కోర్ట్ అంటే ఆన్సర్ విలియం హక్విన్స్ అవుతుంది. అదే ఒకవేళ క్వశ్చన్ లో హూ వాజ్ ద ఫస్ట్ అంబాసిడర్ సెంట్ బై బ్రిటిష్ కింగ్ జేమ్స్ 1 టు ద కోర్ట్ ఆఫ్ జహంగీర్ అన్నాడు అనుకోండి, ఆన్సర్ విల్ బికమ్ సర్ థామస్ రో. ఓకే, రైట్. సో మరి మనకి ఈ క్వశ్చన్ లో ఆన్సర్ ఏంటి? విలియం హక్విన్స్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ బ్రిటిష్ అంబాసిడర్ కేమ్ బిహైండ్ జహంగీర్ ఫ్రమ్ అజ్మీర్ టు మండు? అజ్మీర్ నుంచి మండు వరకు జహంగీర్ తో పాటు వెళ్ళిన బ్రిటిష్ అంబాసిడర్ ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. ఆన్సర్ రాబర్ట్ క్లైవా, థామస్ రోవా, లార్డ్ ఎస్టరా, లేకపోతే క్లైడా? ఎవరు? ఇక్కడ ఆప్షన్స్ ఈజీ ఉన్నాయి కదా. సో ఆన్సర్ ఆటోమేటిక్ గా థామస్ రో అని చెప్పి మీకు అందరికీ అర్థమైపోతుంది కదా. ఎస్. మరి కాన్సెప్ట్ ఏంటి దీంట్లో? బ్యాక్ ఎండ్ మ్యాటర్ ఏంటంటే థామస్ రో మన బ్రిటిష్ కింగ్ యొక్క అంబాసిడర్ గా వెళ్ళి జహంగీర్ ని కలవడం జరిగింది ఇన్ ద ఇయర్ 1615. ఇన్ ద ఇయర్ 1615 ఆర్ 1616. అంటే 1615 లో ఆయన పంపిస్తాడు బ్రిటిష్ కింగ్, ఈయన పోయి కలిసింది 1616 లో. ఓకే, మరి ఎట్ దట్ టైం ఈయన అజ్మీర్ లో జహంగీర్ ని వెళ్ళి కలవడం జరుగుతుంది. మరి ఆ టైంలో అజ్మీర్ నుంచి ఈయన మండు, అహ్మదాబాద్ అండ్ అజ్మీర్ లో ఎంపరర్ తో పాటు ఉంటాడు. మరి అదే జహంగీర్ తో కలిపి సర్ థామస్ రో ఇద్దరు కలిసి హంటింగ్ కి కూడా వెళ్తారు. అనిమల్ హంటింగ్ కి కూడా వెళ్ళడం జరిగింది. ఓకే, అండ్ దిస్ మ్యాన్ హ్యాస్ స్టేడ్ ఇన్ ఆగ్రా ఫర్ 1 year విత్ జహంగీర్. ఓకే, రైట్. సో కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Arrange the following foreign travelers in chronological order of their arrival in India. వీళ్ళందరూ ఫారెన్ ట్రావెలర్స్, వీళ్ళు ఎప్పుడు వచ్చారు అనేది ఫస్ట్ తెలిస్తే మనకు దీని క్రోనాలజికల్ ఆర్డర్ పెట్టచ్చు. విలియం హక్విన్స్ ఎప్పుడు వచ్చిండు? ఇందాకనే మాట్లాడుకున్నాం కదా, ఫస్ట్ మ్యాన్ టు కమ్ టు జహంగీర్స్ కోర్ట్ అని చెప్పి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధి. హీ కేమ్ ఇన్ 1608 టు ఇండియా. ఎక్కడికి వచ్చిండు? సూరత్ కి రావడం జరిగింది 1608 లో. మరి రాల్ఫ్ ఫిచ్ ఈయన 1583 లోనే వచ్చిండు, అక్బర్ కోర్ట్ కి వెళ్ళిండు. ఓకే, వెళ్ళి కలుస్తాడు కదా. ఎస్. మరి సర్ థామస్ రో ఈయన కూడా జహంగీర్ కోర్ట్ కి వచ్చిండు 1615 లో. అండ్ హీ వాజ్ ద ఫస్ట్ అంబాసిడర్ ఆఫ్ బ్రిటన్ కింగ్ జేమ్స్ 1 హూ విజిటెడ్ జహంగీర్స్ కోర్ట్. ఓకే, 1615. ఇక నికోలస్ డ్వాంటాన్ అనే వ్యక్తి ఎవరంటే ఒక ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన కమాండర్. ఈయన he came to India in 1614. 1614 లో ఈయన ఇండియాకు రావడం జరిగింది. ఈజ్ ఏ కమాండర్, ఈజ్ ఏ వన్ ఆఫ్ ద కమాండర్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. పైన 3 పేర్లు అంటే అందరికి తెలుస్తుంది కానీ నికోలస్ డాంటన్ కొంచెం కష్టం చెప్పడం. సో ఇది తెలియకుండా మరి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్రోనాలజికల్ ఆర్డర్ చేస్తుందా? మనకు చేరాదు కదా. సో ఇప్పుడు ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఏదవుతుంది? 2, దాని తర్వాత 1, దాని తర్వాత 4, దాని తర్వాత 3. సో 2, 1, 4, 3 కదా. సో అలా
ఎప్పుడైనా ఇలాంటివి మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు పేరు తెలియనప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ కన్నా 1కి వస్తుందండి. అది ఒకసారి అనలైజ్ చేసుకోండి ఖచ్చితంగా. ఓకే, సో ఆన్సర్ ఏంటి? 2143 కదా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ డచ్ ట్రావెలర్ who has given a very valuable account on the reign of Jahangir was. ఈయన జహంగీర్ టైంలో వచ్చి ఉంటాడు. దాని తర్వాత చాలా డీటెయిల్డ్ గా జహంగీర్ టైంలో ఇండియా ఎలా ఉండే, ఈయన ఎట్లా పరిపాలించిండు, సొసైటీ ఎట్లా ఉండే, జనాల యొక్క కస్టమ్స్, నమ్మకాలు ఇవన్నీ ఎట్లుండే అనేది ఒక డీటెయిల్డ్ గా రాసిండంట డచ్ ట్రావెలర్. ఆయన ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. ఫ్రాన్సిస్కో పెల్సెర్టా, హౌకిన్స్ విలియం హౌకిన్స్ అయితే బ్రిటిష్ అతను కదా, డచ్ అతను కాదు కదా. ఎస్, మరి నికోలో మానుసియా, పీటర్ ముండేనా, ఎవరు? ఫ్రాన్సిస్కో పెల్సారెట్. ఓకే, హీ వాజ్ ద డచ్ ట్రావెలర్ హూ కేమ్ టు ఇండియా డ్యూరింగ్ జహంగీర్స్ పీరియడ్. మరి ఈయన ఇంత డీటెయిల్డ్ గా ఒక బుక్ రాసిండు, అకౌంట్ ట్రావెలర్ రాసిండు అంటే మరి దాని గురించి కూడా మనకు తెలియాలి కదా. ఈయన రాసిన బుక్ పేరు జహంగీర్స్ ఇండియా, ద రెమోన్స్ట్రాంటీ ఆఫ్ ఫ్రాన్సిస్కో పెల్సారెట్. ఓకే, జహంగీర్స్ ఇండియా, ద రెమోన్స్ట్రాంటీ ఆఫ్ ఫ్రాన్సిస్కో పెల్సారెట్. ఇది ఆయన రాసిన బుక్ పేరు. ఇది యూపీఎస్సి సిఏపిఎఫ్ ఎగ్జామ్ లో అడిగారు, సో చూసుకోండి ఒక్కసారి. ఓకే, రైట్. మరి ఇంకా మిగిలిన చార్ల్స్ హట్విన్స్ మనకు తెలిసిన పేరే. పీటర్ ముండి ఈజ్ ఆల్సో ఏ బ్రిటిష్ ట్రావెలర్ హూ కేమ్ టు ఇండియా డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ జహంగీరా కాదు, ఈయన షాజహాన్ టైంలో ఇండియాకు రావడం జరిగింది. ఈజ్ ఆల్సో ఏ బ్రిటిష్ ట్రావెలర్. మరి ఇక నికోలో డీకొంటే లాగా నికోలో మానుసి కూడా ఇటాలియన్ ట్రావెలర్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ లో అడిగిన క్వశ్చన్. ముఘల్ పెయింటింగ్స్, ఇది మన తెలంగాణ ఎగ్జామ్స్ లో కూడా చాలా సార్లు రిపీట్ అయిందండి. యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు, ఏపీ విడిపోయాక ఏపీఎస్సి లోను చాలా సార్లు రిపీట్ అయ్యింది. ఓకే, అంటే డైరెక్ట్ ఇట్లా క్వశ్చన్ అడుగుతలేడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అని చెప్పించిన స్టేట్మెంట్స్ లో ముఘల్ పెయింటింగ్స్ రీచ్డ్ ఇట్స్ జెనిట్స్ డ్యూరింగ్ షాజహాన్ అని చెప్పి వదిలేస్తుండు. అప్పుడు అది స్టేట్మెంట్ తప్పు అవుతుంది కదా. ఎస్, మరి ఆన్సర్ ఏంటి? హుమయూనా, అక్బరా, జహంగీరా, షాజహానా? ఆన్సర్ ఇస్ జహంగీర్ అండి. జహంగీర్ టైంలో ఈ పెయింటింగ్స్ అనేటివి ఇండియాలో ముఘల్ టైంలో ఒక పీక్ పీరియడ్ ఏది అంటే జహంగీర్ టైం. అంటే అంతకన్నా ముందు అక్బర్ గారి టైంలో కూడా మంచి పెయింటర్స్ ఉండే, దస్వంత్ అని వీళ్ళందరూ ఉండే. కాకపోతే జహంగీర్ టైంలో పీక్ కి చేరుకున్నాయి. ముఖ్యంగా జహంగీర్ టైంలో ఉన్న ఫేమస్ పెయింటర్స్ ఎవరు అంటే ఒకతను ఉస్తాద్ మన్సూర్. బేసికలీ ఈయన ప్రొఫిషియంట్ ఏ విషయంలో అంటే హిస్ ప్రొఫిషియన్సీస్ ఇన్, అంటే హీ స్పెషలైజ్డ్ ఇన్ పెయింటింగ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ని పెయింటింగ్ చేయడంలో ఈయన స్పెషలైజ్డ్ ఉస్తాద్ మన్సూర్. మరి ఇంకొక ఆయన కూడా ఉన్నాడు అబుల్ హసన్ అని చెప్పి, హీఈస్ ఆల్సో ఫేమస్. వీళ్ళిద్దరు ఆయన టైంలో చాలా ఫేమస్ జహంగీర్ టైంలో. ఈ అబుల్ హసన్ ఏంటంటే పోర్ట్రేట్ ఆర్టిస్ట్, అంటే మనుషులని దించేవాడు. ఇప్పుడు మీకు కనిపిస్తాయి కదా, ఇప్పుడు చౌమహల్లా ప్యాలెస్ ఎప్పుడైనా వెళ్ళారా? చౌమహల్లా ప్యాలెస్ వెళ్తే అక్కడ మన ఉస్మాన్ అలీ ఖాన్ది, మహబూబ్ అలీ ఖాన్ది పెద్ద ఫోటోలు ఫోటో తీసి పెట్టినవి ఉండయి, పెయింట్ చేసి పెట్టినవి ఉండయి. అవన్నీ అట్లా వేసేటోళ్ళని పోర్ట్రేట్ ఆర్టిస్ట్ అని చెప్పి అంటారు. మనుషుల్ని ఉన్నట్టు గీస్తారు కదా. ఇప్పుడు శిల్పారామం అటు ఇటు పోతే మనది కూడా 100 రూపీస్ 200 రూపీస్ తీసుకొని గీసి పెడతారు కదా. సో దే ఆర్ కాల్డ్ పోర్ట్రేట్ ఆర్టిస్ట్. ఓకే, రైట్. ఇంకా ఇందులో మాట్లాడడానికి ఏముంది? ఎస్, అంతే. యా, జహంగీర్ టైం కన్నా ముందు మన దగ్గర మనుస్క్రిప్ట్స్ దొరుకుతుండే కదా, వాటిలో ఉన్న విషయాల మీద మాత్రమే పెయింటింగ్స్ చేసేవాళ్ళు. బట్ జహంగీర్ పీరియడ్ నుంచి ఏంటంటే అన్నిటి మీద, ఇప్పుడు ఇట్లా ప్లాంట్స్ అండ్ అనిమల్స్ మీద, మనుషుల మీద, నార్మల్ మనుషుల మీద, అన్నిటి మీద పెయింటింగ్స్ గీయడం అనేది
స్టార్ట్ అయింది. అది కూడా ఇంపార్టెంట్ అండి, దీని మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే రైట్. Now coming on to the next question, which Mughal emperor has no mausoleum in India? అంటే టూంబ్ కింద ఇచ్చిన వాళ్ళల్లో ఎవరికి ఇండియాలో టూంబ్ లేదు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఏ ఔరంగజేబ్, బి జహంగీర్, సి హుమయూన్, డి అక్బర్. మరి ఎవరికి లేదు? మన అక్బర్ అయితే ఇక్కడనే ఉన్నది, హుమయూన్ అయితే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఢిల్లీలో ఉంది, ఔరంగజేబ్ది ఇక్కడే ఉంది. మరి లేనిది ఎవరిది? జహంగీరే కదా. ఎస్, ఆన్సర్ ఈజ్ జహంగీర్. జహంగీర్ ఎక్కడ ఉందండి? లాహోర్ లో షాదారా, అంటే ఒక్కొక్కసారి లాహోర్ అని ఇవ్వకుండా షాదారా అని చెప్పి ఇచ్చి వదిలేస్తాడు. ఓకే, లాహోర్ లోని షాదారా అనే ప్లేస్ లో ఇది ఉండడం జరిగింది. మరి ఓన్లీ ముఘల్ ఎంపరర్ అయిన ఒక్కోడైనా ఇండియాలో టూంబ్ లేనివాడు అంటే లేదు. బాబర్ది కూడా లేదు. బాబర్ది కాబూల్లో ఉంటది. కాబూల్ అంటే ఆయన రూలింగ్ టైంలో 1530లో కాబూల్ కి వెళ్తుంటే మార్గ మధ్యలో చచ్చిపోతాడు. సో తీసుకుపోయి కాబూల్ అనే ఆయన్ని అక్కడనే చేసేస్తారు. ఓకే, అంత్యక్రియలు చేసేస్తారు. సో బాబర్ది కాబూల్లో ఉంది, మరి జహంగీర్ దేమో లాహోర్ దగ్గరలోని షాదారాలో ఉండడం జరిగింది. కాబూల్ ఈజ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ సిటీ కదా. ఎస్, మరి షాదారా లాహోర్ ఈజ్ ఇన్ పాకిస్తాన్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ టౌన్. హైయెస్ట్ ఎక్కువ పీపుల్ ఉండేది కరాచీ ఫస్ట్, దాని తర్వాత లాహోర్ లోనే బిజినెస్ సెంటర్ అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా ఎక్కువగా ఇక్కడ ఉంటాయి. రైట్, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ముఘల్ ఎంపరర్ రోట్ హిస్ ఆటోబయోగ్రఫీ ఇన్ పర్షియన్? జనరల్ గా చాలా మంది ముఘల్ ఎంపరర్ కి సంబంధించిన ఆటోబయోగ్రఫీ అనే టాపిక్ రాగానే బాబర్ అని చెప్పి బాబర్ ఆన్సర్ పెట్టి చూస్తారు. ఎందుకంటే తుజుక్కై బాబురి చాలా ఫేమస్ కదా. దాంట్లో అప్పటి వరకు ఆ టైంలో ఉన్న రాజుల గురించి, హిందూ రాజులు, విజయనగర సామ్రాజ్యం గురించి, రాణా సంగా గురించి మెన్షన్ చేస్తాడు. అలాగే మన దేశంలో ఉన్న రివర్స్, మన సొసైటీ ఎట్లుంది, మాన్యుమెంట్స్ ఎట్లా కట్టిరు, ఇట్లా డీటెయిల్డ్ ఉంటది. ఇది చాలా చాలా ఫేమస్ బాబర్ది. కాకపోతే బాబర్ తన తుజుక్కై బాబురిని ఏ భాషలో రాసిండు? హీ రోట్ ఇట్ ఇన్ తుర్కిష్ ఆర్ టర్కిష్ భాషలో రాసిండు. ఇక్కడ అడిగింది ఏంది? పర్షియన్. దాని తర్వాత పర్షియన్ లోకి బాబర్ది ట్రాన్స్లేట్ చేసిరు అక్బర్ టైంలో. ట్రాన్స్లేట్ చేసింది ఎవరు? ఆల్రెడీ నిన్న క్లాస్ లో చెప్పాను, ఇది లాస్ట్ వీడియోలో ఉంటది. మీరు నాకు ఇది కమెంట్ సెక్షన్ లో చెప్పండి. హూ ట్రాన్స్లేటెడ్ ద బాబర్స్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ తుజుక్ ఐ బాబూరి ఆర్ బాబర్ నామా ఇంటూ పర్షియన్? ఎవరు చేశారు అనేది నాకు కమెంట్స్ లో చెప్పండి. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, ఆటోబయోగ్రఫీ ఇన్ పర్షియన్ ఎవరు? ఇట్స్ జహంగీర్ అండి. ఇట్స్ జహంగీర్. అండ్ పేరేంటి? తుజుక్ ఐ జహంగిరి. దీన్ని ఆయన పర్షియన్ భాషలో రాయడం జరిగింది. బేసికలీ జహంగీర్ ఈజ్ ఏ చాలా మంచి ఆథర్ అండ్ ఆల్సో ఏ క్రిటిక్ అండ్ ఆయన ఈ పుస్తకంలో ఆయనకు సంబంధించిన మంచి విషయాలు, తనని తాను నేను ఈ విషయంలో పర్ఫెక్ట్ అనే విషయాలు, అలాగే ఇది నాకు సరిగ్గా రాదు అని చెప్పి విమర్శించుకునే విషయాలు ఉంటాయి కదా, వాటి గురించి, అంటే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ జహంగీర్, హీ హిమ్సెల్ఫ్ రోట్ ఇన్ దిస్ ఆటోబయోగ్రఫీ. ఓకే, మరి ఈ ఆటోబయోగ్రఫీ ఇక్కడ వరకు అందరికి తెలుస్తుంది. బట్ దిస్ జహంగీర్స్ ఆటోబయోగ్రఫీ తుజుక్కై జహంగిరి ఈస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. దీనికి 3 పార్ట్స్ ఉన్నాయంట. ఫస్ట్ పార్ట్ ఏమో ప్రీఫేస్. దీన్ని రాసింది మహమ్మద్ హది. ఇందులో జహంగీర్ రాజు కాక ముందు, అంటే పుట్టిన నుంచి రాజు కాక ముందు ఆయన ఎర్లీ లైఫ్ గురించి ఇందులో మెన్షన్ చేశారు. ఇక సెకండ్ పార్ట్, ఇది ఒరిజినల్ పీస్ విచ్ వాజ్ రిటన్ బై జహంగీర్. ఆయన టైంలో ఆయన ఏం చేసిండు, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న విషయాలు ఉన్నాయి కదా, ఎస్, అవన్నిటి గురించి జహంగీర్ మెన్షన్ చేసిండు ఇక్కడ. మళ్ళీ థర్డ్ పార్ట్ హ్యాస్ బీన్ రిటన్ బై మహమ్మద్ హది. ఓకే, ఈ ఒకవేళ క్వశ్చన్ ని టఫ్ చేయాలనుకుంటే ఈ మహమ్మద్ హది గురించి మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే ఈయన మీద కూడా చాలా సార్లు క్వశ్చన్స్ వచ్చాయి. మన దగ్గర రాలేదు కానీ నార్త్ ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎగ్జామ్స్ లో మహమ్మద్ హది మీద కూడా క్వశ్చన్స్ అడిగారు. ఓకే, మరి మన దగ్గర కూడా ఈ మధ్య క్వశ్చన్ పేపర్ రాను టఫ్ అవుతున్నాయి కాబట్టి ఇట్లా జస్ట్ జహంగీర్ గురించి మాత్రమే అడగకుండా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ జహంగీర్ అని ఇచ్చి, స్టేట్మెంట్ ఏ, ఇట్ ఈస్ రిటన్ ఇన్ పర్షియన్. స్టేట్మెంట్ బి, ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. స్టేట్మెంట్ సి, వన్ ఆఫ్ ద పార్ట్ ఈస్ రిటన్ బై జహంగీర్. స్టేట్మెంట్ డి, నన్ ఆఫ్ ద పార్ట్ ఈస్ రిటన్ బై మహమ్మద్ హది అని చెప్పి ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ 3 కరెక్ట్, 4th తప్పు అనుకుని చెప్పి కొట్టేస్తారు కదా. ఎస్, కానీ మహమ్మద్ హది కూడా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్,
హూ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ నూర్జహాన్స్ జుంటా? నూర్జహాన్ ఎవరు? జహంగీర్స్ వైఫ్ కదా. ఒక రకంగా జహంగీర్ ని అట్లా కీలు బొమ్మలాగా పెట్టేసి ఆమెనే పరిపాలన చేసింది అని చెప్పి చాలా మంది హిస్టోరియన్స్ వాళ్ళ బుక్స్ లో రాశారు కదా. ఎస్, మరి ఈ నూర్జహాన్ యొక్క జుంటాలో మొత్తం 5 ఉంటుండేనంట. 5 ఉంటుండే. ఇక్కడ మనకి ఏం అడిగాడు? నాట్ ఏ మెంబర్ అన్నాడు. నాట్ ఏ మెంబర్ అన్నాడు. కాకపోతే మనకి ఫస్ట్ నూర్జహాన్ జంటాలో ఉన్న 5 మెంబర్స్ ఎవరో తెలిస్తేనే కదా నాట్ ఎవరో తెలిసేది. ఎస్, మరి నూర్జహాన్ జంటాలో ఉన్న పేర్లు ఎవరెవరండి? ఒకటేమో ఫస్ట్ ఆమెనే నూర్జహాన్, సెకండ్ ఆమె మదర్ అస్మత్ బేగం, థర్డ్ ఆమె ఫాదర్. మొత్తం ఫ్యామిలీ మొత్తం పెట్టేసుకునేది దగ్గరగా, ఎందుకంటే వాళ్ళే కదా ఫ్యామిలీ మెంబర్స్ ని నమ్ముతాం కదా ఎప్పుడైనా. మీర్జా గియాజ్ బేగ్, ఆర్ మనకు ఎగ్జామ్స్ లో చాలా సార్లు ఈ పేరు ఇవ్వరు, ఎప్పుడో కొన్నిసార్లు ఇస్తారు, ఇత్మాద్ ఉద్దౌలా అని చెప్పి ఇస్తారు. ఈయన టూంబ్ కూడా చాలా చాలా ఫేమస్ అండి. దీని గురించి మనం నెక్స్ట్ క్వశ్చన్ అట్లా వస్తుంది, అప్పుడు మాట్లాడుకుందాం. ఇత్మాద్ ఉద్దౌలా టూంబ్ అనేది చాలా ఫేమస్, అది మాట్లాడుకుందాం. మరి ఇది కాకుండా ఆమె తమ్ముడు అసఫ్ ఖాన్, ఇక ఫైనలీ జహంగీర్ కొడుకు ఖుర్రం. ఎందుకు ఓన్లీ ఖుర్రం? జహంగీర్ కి చాలా మంది కొడుకులు ఉన్నారు. మొదటి కొడుకు అయితే ఖుస్రో ఉన్నాడు, అతన్నే పెట్టుకోవచ్చు కదా. వై ఖుర్రం? ఖుర్రం ఎందుకంటే ఖుర్రం వాజ్ మ్యారీడ్ విత్ ద డాటర్ ఆఫ్ ఆసఫ్ ఖాన్. ఆసఫ్ ఖాన్ అతని కూతుర్ని ఖుర్రంకి ఇచ్చి పెళ్లి చేస్తాడు, అందువల్ల ఫ్యామిలీ అయిపోతారు కదా ఆటోమేటిక్ గా. తమ్ముడి కూతురి భర్త అన్న కాన్సెప్ట్ వస్తుంది కదా. ఎస్, సో మరి ఇట్లా 5 ఆమె యొక్క జుంటాలో భాగము. మరి లేనిది ఎవరు ఇక్కడ? గియాజ్ బేగ్, ఆసఫ్ ఖాన్, ఖుర్రం. లేనిది ఎవరు? జహంగీరే ఉన్నాడు. సో ఆన్సర్ ఇస్ జహంగీర్ అండి. ఖుర్రం 2 అంటే జహంగీర్ టైం పీరియడ్ 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ లో మొత్తము అంటే 2 పార్ట్ గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ పార్ట్ లో ఖుర్రం ఈ జుంటాలో భాగంగా ఉంటాడు. ఎప్పుడైతే ఈమె నూర్జహాన్ ఆమె కూతురి భర్తని అంటే సన్ ఇన్ లాని రాజుగా చేయడానికి ట్రై చేస్తుంది అని చెప్పి, నెక్స్ట్ రాజుగా చేయడానికి ట్రై చేస్తుంది అని చెప్పి ఖుర్రంకి అర్థమవుతుందో బయటకు వెళ్ళిపోతాడు జుంటా నుంచి. సో ఫైనలీ రాజులందరి దగ్గర ఫ్యామిలీ కన్నా పవర్ ఇస్ ఇంపార్టెంట్ కదా. ఎస్, ఓకే, రైట్. అంటే ఆ రాజరికం టైం. సో ఆన్సర్ ఇస్ జహంగీర్, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇత్మాద్ ఉద్దౌలాస్ టాంబ్ ఎట్ ఆగ్రా వాస్ బిల్ట్ బై. ఇందాకే వచ్చింది కదా ఇత్మాద్ ఉద్దౌలా, మన నూర్జహాన్ వాళ్ళ ఫాదర్ అని చెప్పాను. ఎస్, ఆయన టూంబ్ చాలా ఫేమస్ అండి, అది ఆగ్రాలో కట్టారు. మరి అది ఎవరు కట్టించారు అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ షాజహాన్, అక్బర్ 2 క్యాన్సిల్ అయిపోతే ఆటోమేటిక్ గా, అయితే జహంగీర్ కట్టియాలా మామ కాబట్టి, లేకపోతే నూర్జహాన్ కట్టియాలా తండ్రి కాబట్టి. మరి ఇద్దరు ఎవరు కట్టించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి? నూర్జహానే కదా, ఎట్లా నూర్జహాన్ డిఫాక్ట్ ఆడ. సో నూర్జహానే కట్టించింది. షీ బిల్ట్ ఇట్ ఇన్ ఆగ్రా ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ హర్ ఫాదర్. ఆమె తండ్రి చనిపోయిన తర్వాత కట్టిస్తుంది. బేసిక్ గా యమునా నది ఒడ్డున కట్టిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మాన్యుమెంట్ ఆఫ్ ముఘల్ పీరియడ్. ఓకే, ఎందుకు అంటే బేసిక్ గా ఈ మెయిన్ టూమ్ మొత్తం వైట్ మార్బుల్ తో కట్టారు. ఎట్లా అయితే మన తాజ్ మహల్ అంతా వైట్ మార్బుల్ తో ఉంటది. ఎస్, అట్లా ఈ ఇత్మాద్ ఉద్దౌలా టూంబ్ కూడా వైట్ మార్బుల్ తోనే ఉంది. ఓకే, ఎందుకంటే ఇండియాలో మొత్తం వైట్ మార్బుల్ మాత్రమే వాడి కట్టిన మొట్టమొదటి మాన్యుమెంట్ ఆర్ మొట్టమొదటి కట్టడం ఏంటి అంటే ఈ ఇత్మాద్ ఉద్దౌలా టూంబ్. అలాగే ఇంకోటి ఏంటంటే మొట్టమొదటిసారిగా ఈ పిట్రాడ్యూరా టెక్నిక్ ఉంటది కదా, అంటే న్యూ స్టైల్ ఆఫ్ పెయింటింగ్, పిట్రాడ్యూరా స్టైల్ ఆఫ్ పెయింటింగ్స్ అంటాం కదా. ఎస్, అది మొట్టమొదటిసారిగా ఈయన టూంబ్ లోనే వాడారు. సో రెండుకి ఫేమస్. ఒకటేమో ఇట్ ఈస్ ద ఫస్ట్ మాన్యుమెంట్ విచ్ ఈస్ కంప్లీట్లీ కన్స్ట్రక్టెడ్ విత్ వైట్ మార్బుల్, ఇంకోటేమో పిట్రాడూరా స్టైల్. ఈ 2 ఈయన దాంట్లో ఉంటాయి. మరి కట్టించింది నూర్జహాన్. ఓకే, దీని మీద కూడా క్వశ్చన్స్ చాలా సార్లు వచ్చినాయండి, సో ఒకసారి చూసుకోండి. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా పిట్రాడూరా, మళ్ళీ సపరేట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఎస్, ఆన్సర్ ఏమవుతుంది చూడండి ఒకసారి. ఏమవుతుంది ఆన్సర్? ఏ, డెకరేటింగ్ ద వాల్స్ ఫ్రమ్ ఫ్లోరల్ డిజైన్స్ మేడ్ ఆఫ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్. అంటే దాని మీద అంత టూంబ్ మీద కానీ ఏదైనా స్ట్రక్చర్ మీద కానీ
పువ్వులతో ఇట్లా డిజైన్స్ అవన్నీ వేసి ఫ్లోరల్ డిజైన్స్ తోని కడతారు. ఓకే, సో దిస్ ఈస్ ద ఆన్సర్. దెర్ ఇస్ ఐ డోంట్ థింక్ ఇందులో ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదని అనుకుంటున్నాను. ఎస్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక దిక్కేమో రాజులు ముఘల్ ఎంపరర్స్ లిస్ట్ ఇచ్చాడు, ఇంకో దిక్కేమో వాళ్ళు కట్టించిన మాన్యుమెంట్స్ ఇచ్చాడు. ముఘల్స్ టైంలో చాలా మాన్యుమెంట్స్ కట్టిరు కదా. ఎస్, సో చూద్దాం. బాబర్ తోని ఇక్కడ ఏది లింక్ అయి ఉంటది? ఎస్, బాబర్ జామా మస్జిద్. బాబర్ ఇండియాకు ఫస్ట్ రాగానే జామా మస్జిద్ కట్టిస్తాడు, కాకపోతే ఇది ఢిల్లీలో కాదు. ఢిల్లీలో కట్టించిన జామా మస్జిద్ వేరా. ఎవరు కట్టిస్తారు? అది షాజహాన్ కట్టిస్తాడు. ఢిల్లీలో జామా మస్జిద్ షాజహాన్ కట్టిస్తాడు. బట్ బాబర్ కట్టించిన జామా మస్జిద్ సంబాల్లో ఉంటది. ఓకే, దిస్ ఇస్ సంబాల్. సో ఇది లింక్ అవుతుంది. ఇక హుమయూన్ దిన్పన మనకు తెలిసిన విషయమే, చాలా ఫేమస్ కదా. దిన్పన ఎక్కడుంది? దిన్పన ఇస్ ఇన్ ఢిల్లీ కదా. ఎస్, మరి ఇక అక్బర్ ఏం కట్టిస్తాడు? అక్బర్స్ మెసోలం కంప్లీషన్ అంట. కంప్లీషన్ అక్బర్ టైంలో జరగాలి. అక్బర్ స్టార్ట్ చేస్తాడు, కానీ ఆయన జహంగీర్, ఆయన కొడుకు అయిన జహంగీర్ కంప్లీట్ చేస్తాడు. మరి అక్బర్ జహంగీర్ ఉండడానికి, ఆయన కొడుకే కదా జహంగీర్, అక్బర్ కొడుకే కదా. మరి కొడుకు అండ్ వారసుడికి ఉండడానికి ఒక మహల్ కట్టేయడం కామనే కదా ఉండడానికి. ఎస్, మరి జహంగీర్ మహల్ కట్టిస్తాడు. జహంగీర్ ఏమో అక్బర్స్ మౌసోలియం ని కంప్లీట్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుంది? 1, 2, 3, 4 కదా. ఎస్, మరి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ లో 1, 2, 3, 4 ఎక్కడ ఉంది? ఏ కదా. ఎస్, ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The loss of Kandahar was a big blow to the Mughal Empire from the viewpoint of. ఫస్ట్ కాందహార్ గురించి మాట్లాడుకుంటే మొట్టమొదటిసారి ఎప్పుడు పోతుంది? హుమయూన్ కాందహార్ ని ఇరాన్ రాజు షాక్ ఇచ్చేస్తాడు. గుర్తుందా? ఎందుకు? షేర్ షా సూరి నుంచి తప్పించుకొని తిరుగుతున్నప్పుడు ఈ హుమయూన్ కి ఆయనే కదా అసైలం కల్పించేది. ఎస్, అందువల్ల ఆ టైంలో మళ్ళా సికిందర్ సూర్ ఓడిపేసి రాజ్యంలోకి వచ్చిన తర్వాత హుమయూన్ యాజ్ ఏ ఏమంటాం కృతజ్ఞత అనుకోండి, కృతజ్ఞతగా ఈ కాందహార్ ని ఇచ్చేయడం జరుగుతుంది. హుమయూన్ గేవ్ కాందహార్ టు ఇరాన్ షా. ఓకే, సో మరి దాని తర్వాత మళ్ళీ అక్బర్ టైంలో వీళ్ళ దగ్గరకు వస్తుంది. బట్ తర్వాత మళ్ళీ పోతుంది. అది ఎప్పటి నుంచి, అసలు ఎందుకు పోతుంది, దానివల్ల ఏంటి ప్రాబ్లం అనేది మనకి ఇక్కడ అడగడం జరిగింది. ఓకే, రైట్. సో ఇది ఎవరి టైంలో రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోతుంది అంటే షాజహాన్ పీరియడ్ లో మిస్ అవుతుంది. ఇది ఎందుకు? అసలు దీనివల్ల నష్టం ఏంటి అంటే అదొక స్ట్రాటజిక్ స్ట్రాంగ్ హోల్డ్ అది కాందహార్ అనేది. బేసికలీ అది కాందహార్ అనేది ఆఫ్ఘనిస్తాన్ కిందకి వస్తుంది కదా. అదంతా హిల్స్ ఏరియా. అది అక్కడనే అట్లా ఉంటే వేరే వాళ్ళు అటాక్ చేయకుండా ఉంటారు, హిల్స్ ని అటాక్ చేయకుండా ఉంటారు. అదే ఒకసారి పోయింది అనుకోండి, మనం కింద ఉంటాం కదా, సో అటాక్ చేయడం అనేది ఈజీ అవుతుంది. సో బేసిక్ గా ఇది కాందహార్ మాకు కావాలా అని చెప్పి పర్షియన్ అండ్ ఇండియన్ రూలర్స్ కొట్టుకున్నారు. ఇరాన్ షా ఉన్నాడు కదా, షా ఆఫ్ ఇరాన్ అండ్ ముఘల్ రూలర్స్ కి మధ్యలో ఇది ప్రెస్టీజియస్ ప్లేస్ అయిపోయింది. మరి ద లాస్ ఆఫ్ కాందహార్ వాజ్ స్ట్రాటజికలీ ఏ బిగ్ బ్లో టు ద ముఘల్ ఎంపైర్. ఎందుకు? కాందహార్ ని కోల్పోవడం వల్ల ముఘల్ ఎంపైర్ అనేది అవుట్ సైడ్ అటాక్ కి ఎక్స్పోజ్ అయిపోయింది. ఇక ఈజీగా అటాక్ చేయడానికి వీలైంది. ఓకే, మరి ఎవరి టైంలో పోయింది? ఇది షాజహాన్ టైంలో పోయింది. కాందహార్ పోవడం వల్ల నార్త్ వెస్ట్ ఫ్రాయింటర్స్ ఉన్నాయి కదా, నార్త్ వెస్ట్ ఫ్రాయింటర్స్ అన్ని కూడా వీక్ అయిపోయాయి. మన ఇండియా మొత్తం ఇండియన్ సబ్ కాంటినెంట్ లో పాకిస్తాన్ ఎక్కడి నుంచి వచ్చింది? నార్త్ వెస్ట్ ఫ్రాయింటర్ ఏరియాస్ నుంచే కదా. నార్త్ వెస్ట్ ఫ్రాయింటర్ ఏరియాస్ వీక్ ఉండడం వల్లనే ఇప్పుడు కాదు, మన అలెగ్జాండర్ కన్నా ముందు నుంచి కూడా మనకు ఇక్కడ డారియస్ వచ్చి ఏరియాస్ ఎక్యుపై చేస్తాడు కదా. డారియస్ పర్షియన్ కింగ్ వచ్చి ఆ 300 యోధులు సినిమాల్లో విలన్ ఉంటాడు కదా, వాళ్ళ ఫాదర్. ఓకే, డారియస్ వచ్చి అటాక్ చేస్తాడు కదా. ఎస్, అప్పటి నుంచి కూడా పర్షియన్ కాంటాక్ట్స్ అనేటివి నార్త్ వెస్ట్ ఫ్రాయింటర్ ఏరియాస్ లో ఉన్నాయి. మనము 16 మహాజానపదాలు అని చెప్పి చదువుకుంటాం కదా. ఎస్, ఆ టైం నుంచే ఉన్నాయి. ఓకే, ఆ టైం నుంచే ఉన్నాయి. ఈ ముస్లిం కాంటాక్ట్ అనేది మనము 712 AD వచ్చిండు అప్పటి నుంచి అనుకుంటాం, కానీ ఈ ఏరియాలో కాంటాక్ట్స్ పర్షియన్ కాంటాక్ట్ అనేది అప్పటి నుంచే ఉంది. ఆ ఏరియాలో
పర్షియన్స్ చాలా మంది పాలించేవారు. సో దట్ ఈస్ బేసికలీ ఏ స్ట్రాటజిక్ స్ట్రాంగ్ హోల్డ్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Who had led a deputation of Banaras Pandits before the Mughal emperor to seek the abolition of pilgrim tax on Banaras and Allahabad? మన అక్బర్ పిలిగ్రిమేజ్ ట్యాక్స్ ని తీసేస్తాడు, బట్ దాని తర్వాత వచ్చిన ఒకతను పెడతాడు. మరి దాని తర్వాత షాజహాన్ దగ్గరికి ఈ కింద మెన్షన్ చేసిన నలుగురులో ఎవరు వెళ్ళి హిందువులకు బెనారస్ అంటే కాశీ, అలాగే అలహాబాద్ లో త్రివేణి సంగమం కదా, ఇవి రెండు చాలా పుణ్యక్షేత్రాలు అని చెప్పి మరి ఇక్కడికి వెళ్లే వాళ్లకు మాత్రము పిలిగ్రిమేజ్ ట్యాక్స్ నుంచి ఎగ్జెంప్షన్ ఇవ్వండి అని చెప్పి కోరి సాధించుకొచ్చింది దాన్ని ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. మరి ఎవరు? who had requested for the abolition of pilgrimage tax to Hindus who are going to Benaras and Allahabad అంటే ఏం చెప్తారు? కవీంద్రాచార్య ఆర్ కవీంద్ర కల్ప్లాటా. ఓకే, రైట్. ఈయన షాజహాన్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాడు. సో షాజహాన్ హాస్ అగ్రీడ్ ఫర్ దిస్. సో ఆన్సర్ ఇస్ కవీంద్రాచార్య. బేసికలీ ఈయన షాజహాన్ కోర్ట్ లో ఉండడం జరిగింది. ఓకే, రైట్. So now coming on to the next question. Who made the Red Fort in Delhi? ఇది ఈజీ క్వశ్చన్. రెడ్ ఫోర్ట్ చాలా ఫేమస్, కాకపోతే రెడ్ ఫోర్ట్ సంబంధించిన విషయాలు మనకి ఎగ్జామ్స్ లో అడుగుతున్నారు కదా. మరి ఎవరి టైంలో ఇది కట్టారు? రెడ్ ఫోర్ట్ ఎవరి టైంలో కట్టారు? రెడ్ ఫోర్ట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ అక్బరా, జహంగీరా, నూర్జహానా, షాజహానా. రెడ్ ఫోర్ట్ షాజహాన్ పీరియడ్ లో కట్టడం జరిగింది. షాజహాన్ పీరియడ్ లో ఆగ్రా ఈ చుట్టుపక్కల ఏరియాలో చాలా కట్టించిండు ఆయన. ఆర్కిటెక్చరల్ మాన్యుమెంట్స్ ఇదంతా గోల్డెన్ పీరియడ్ ముఘల్ ఎంపైర్ లో, షాజహాన్ పీరియడ్. మరి ఈయన షాజహాన్ టైంలోనే ఈ రెడ్ ఫోర్ట్ ని కట్టడం జరిగింది. బేసిక్ గా షాజహాన్ ఆయన క్యాపిటల్ ని ఆగ్రా నుంచి షాజహానాబాద్ ఢిల్లీలోనే ఒక ఏరియా కి చేంజ్ చేస్తాడు కదా. ఎస్, మరి ఆయన పేరు మీదనే క్యాపిటల్ సిటీ కట్టి అక్కడికి చేంజ్ చేస్తాడు. మరి రెడ్ ఫోర్ట్ ఆయన కట్టిన దాంట్లో చాలా చాలా ఇంపార్టెంట్. రెడ్ ఫోర్ట్ లో టూ మెయిన్ గేట్స్ ఉంటాయి. ఒకటే దాన్నేమో లహోరీ గేట్ అంటారు, ఇంకొక దాన్నేమో ఢిల్లీ గేట్ అని చెప్పి పిలవడం జరిగింది. మరి ఇంకా షాజహాన్ కట్టించిన ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ లిస్ట్ ఏంటి గుర్తుందా? ఫస్ట్ రెడ్ ఫోర్ట్, తర్వాత మన ద గ్రేట్ తాజ్ మహల్, భార్య ముంతాజ్ మహల్ కోసం కట్టించిండు కదా. ఎస్, తాజ్ మహల్. ఇంకా జామా మస్జిద్. అదేంటి ఇందాక జామా మస్జిద్ బాబర్ అన్నారు కదా అంటారా? బాబర్ కట్టించింది సంబాల్లో, ఈయన కట్టించింది ఢిల్లీలో. ఇది కాకుండా ఇంకా కాస్ మహల్ కట్టించిండు, మోతీ మస్జిద్ కట్టించిండు ఆగ్రాలో. ఈ జామా మస్జిద్, మోతీ మస్జిద్ మీద క్వశ్చన్లు చాలా వస్తాయి. మరి మోతీ మస్జిద్ కట్టించిండు, దివానే కాస్, ఇట్లా శీష్ మహల్ కూడా ఇంపార్టెంట్ కదా. శీష్ మహల్ ఇవన్నీ ఈయన కట్టించడం జరిగింది. చాలా సార్లు ఎగ్జామ్ లో ఏ ముఘల్ రూలర్ ఏ మాన్యుమెంట్స్ కట్టించిండు అని చెప్పి అడుగుతారు. మనం దీని గురించి సపరేట్ గా డిస్కస్ చేసుకుందాం. టాపిక్స్ వీళ్ళ టైంలో మ్యూజిక్ అండ్ పెయింటింగ్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ఇంపార్టెంట్ కదా ఎగ్జామ్ లో. ఒక రకంగా టీజీపీఎస్సీ వాళ్ళకు అవిటి నుంచే క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి పొలిటికల్ థింగ్స్ కన్నా. సో వీటి గురించి మనం సపరేట్ గా మాట్లాడుకుందాం. ఓకే, రైట్. సో ఆన్సర్ అది. మరి కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఉపనిషత్స్ వే ట్రాన్స్లేటెడ్ ఇంటూ పర్షియన్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్. ఇది మనకు చాలా మందికి తెలుసు. ఉపనిషత్స్ ఎవరు ట్రాన్స్లేట్ చేయించారు దగ్గరుండి? దారాషికో కదా. మరి దారాషికో ఏ రోజు రాజు కాలే. మరి ఔరంగజేబ్ టైంలో అయితే ఆయన చేపించే అవకాశమే లేదు, ఎందుకంటే ఔరంగజేబ్ ఒక రిలీజియస్ బైగాట్. అలాగే మరియు దారాషికోని చంపేసి రాజ్యంలోకి వస్తాడు కదా. సో ఎవరి టైంలో ఆయన ట్రాన్స్లేట్ చేయించుండాలి ఉపనిషత్స్ ని పర్షియన్ లోకి? వాళ్ళ ఫాదర్ టైంలోనే కదా. సో ఆయన ఫాదర్ ఎవరు? షాజహాన్. హీ ఈస్ ద సన్ ఆఫ్ షాజహాన్ కదా. ఎస్, ద ఉపనిషత్స్ వే ట్రాన్స్లేటెడ్ ఇంటూ పర్షియన్ లాంగ్వేజ్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ షాజహాన్ బై హిస్ సన్ దారాషిక్. మరి దీనికి పేరేం పెట్టాడు? ఉపనిషత్స్ ని అట్లనే పెట్టేసిండు. ఆ పర్షియన్ లా ఉపనిషత్స్ అనే పేరు పెట్టిండా? కాదు, సిర్ ఐ అక్బర్. దాని పేరు సిర్ ఐ అక్బర్. మొత్తంగా 52 ఉపనిషత్స్ అను
ట్రాన్స్లేట్ చేయించిండట, అది ఆయన కూడా చదివిండంట. మరి ఆయన అన్ని మతాలని అక్బర్ లాగా గౌరవించే వాడు. బట్ బై బ్యాడ్ లక్ ఆయన చంపేయబడ్డాడు, ఔరంగజేబ్ రాజ్యంలోకి రావడం జరిగింది. ఒక రకంగా ఔరంగజేబ్ కాకుండా దారా షికోనే రాజు అయి ఉంటే హిందూ ముస్లిం యూనిటీ అనేది ఇంకా చాలా బాగుండేది మన దేశంలో ఇప్పటికి కూడా. ఎందుకంటే ముస్లిమ్స్ రూలర్ అయిన ఔరంగజేబే కదా చాలా మందిని చంపేపించింది ఇండియా హిందూస్ ని. అందువల్ల అది ముస్లిమ్స్ మీద కోపం హిందువుల్లో పెరగడానికి మేజర్ కారణం ఈ ఔరంగజేబ్ రూలే. ఓకే, సో రైట్. మరి దారాషికో సొంతంగా కూడా ఒక పుస్తకం రాసిండు, దాని పేరు మజ్మా ఉల్ బహ్రెయిన్. మజ్మా ఉల్ బహ్రెయిన్. దీని మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి ఎగ్జామ్స్ లో, అందుకే ఇక్కడ చెప్పాను. సో రైట్ ఆన్సర్ ఇస్ షాజహాన్. Now coming on to the next question. కన్స్ట్రక్షన్స్ మాన్యుమెంట్స్ ఇచ్చాడు, ఎవరు కట్టించారని చెప్పి అడుగుతాం. చూద్దాం. అలీ దర్వాజా. అలీ దర్వాజా అలై దర్వాజా ఢిల్లీ. ఇది చాలా పాతది, మనం ఢిల్లీ సుల్తానేట్స్ టైంలో చదువుకున్నాం కదా. ఎస్, గుర్తుందా? అలై దర్వాజా ఎవరు కట్టించారు? అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ. మరి బులంద్ దర్వాజా. బులంద్ దర్వాజా ఎక్కడ ఉంటది? ఫస్ట్ ఫతేపూర్ సిక్రీ. ఫతేపూర్ సిక్రీ ఎవరి క్యాపిటల్ సిటీ? అక్బర్ది కదా. ఎస్, సో మరి అక్బర్. నెక్స్ట్ మోతీ మస్జిద్ ఇన్ ఆగ్రా. ఇందాకే చెప్పాను కదా, మోతీ మస్జిద్ ఆగ్రాలో ఎవరు కట్టించారు అని చెప్పాను? షాజహాన్. మరి ఇక మిగిలింది ఔరంగజేబ్ మాత్రమే. మోతీ మస్జిద్ ఇన్ ఢిల్లీ ఔరంగజేబ్. సో ఆన్సర్ ఏమవుతుంది? 1 2 3 4 కదా. సో ఆన్సర్ ఇస్ 1 2 3 4. మరి ఆప్షన్ చూడండి ఎక్కడ ఉందో. ఫస్ట్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. అమంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ ఏ కంపోజిషన్ ఆఫ్ దారా షికో ఆర్ దారా షిక్? ఇందాక చెప్పాను కదా. ఎస్, సిరాయి అక్బర్ కూడా అనుకోవచ్చు, కానీ అది జస్ట్ ట్రాన్స్లేషన్ అండి, ఆయన పర్సనల్ గా రాసింది కాదు. సో పర్సనల్ గా రాసింది ఏంది? మజముల్ బైనా ఆర్ బైరనా, ఏదైనా ఒకటే. ఓకే, రైట్. కొన్నిసార్లు మజ్మా ఉల్ బహ్రెయిన్ అని చెప్పి కూడా అంటారు, ఆర్ మజాముల్ బైనా, సిమిలర్. ఓకే, రైట్. కితాబుల్ హింద్ ఎవరు రాసిరండి? మీకు చాలా సార్లు చెప్పాను ఇప్పటి వరకు క్లాసెస్ లో. నాకు ఇది కమెంట్ సెక్షన్ లో చెప్పండి, కితాబుల్ హింద్ ఎవరు రాసిరు అనేది. ఓకే, రైట్. తప్పక తేనెసరి గురించి కూడా మాట్లాడుకుందాం, కాకపోతే కితాబుల్ హింద్ చాలా ఫేమస్. ఎవరో ప్రామినెంట్ అయినా నాకు ఆన్సర్లు చెప్పండి, కమెంట్స్ లో చెప్పండి. రైట్. విచ్ ముఘల్ ఎంపరర్ అబాలిష్ ద పర్షియన్ కోర్ట్ కస్టమ్ ఆఫ్ సిజ్దా విచ్ వాజ్ బిగన్ బై బాల్బన్? ఢిల్లీ సుల్తానేట్స్ టైంలో బాల్బన్ ఉన్నాడు కదా, బాల్బన్ 2 కాన్సెప్ట్లు తీసుకొస్తాడు, సిజ్దా అండ్ పైబోస్ అని. మరి సిజ్దా అంటే ఏంది? మనం ఇక్కడ ఇట్లా సాష్టాంగ నమస్కారం పెడతాం కదా, ఆ కాన్సెప్ట్ సిజ్దా. మరి పైబోస్ అంటే కిస్సింగ్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ ద రూలర్, మొత్తం కాళ్ళకు బుద్ధులు పెట్టాలి అంతే. ఇక ఈ సిజ్దా అనేది రీసెంట్ గా ఒక 5 to 10 years ముందు వరకు మన దేశంలోని ఒక రాష్ట్రంలో చాలా ఫాలో అయ్యేవాళ్ళండి కాన్సెప్ట్. ఎవరది గుర్తుందా? పొలిటీషియన్, సీఎం, మన తమిళనాడు సీఎం జయలలిత గారు ఉన్నారు కదా, ఆమె 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 ముందరగా ఎవరు నిల్చున్నా మొత్తము అంగంగి నమస్కారాలు పెట్టేటోళ్ళు, కాళ్ళు మొక్కేటోళ్ళు కదా, సిమిలర్. సిజ్దా అదే కాన్సెప్ట్. ఓకే, సో మరి ఆన్సర్ ఏమవుతుంది? సిజ్దాని ఎవరు ప్రొహిబిట్ చేసిరంటే ఏం చెప్తారు? అక్బరా, జహంగీరా, షాజహానా, ఔరంగజేబా? ఎవరి టైంలో ప్రొహిబిట్ అయింది ఇది? దిస్ వాజ్ ప్రొహిబిటెడ్ బై షాజహాన్. సిజ్దా వాజ్ ప్రొహిబిటెడ్ బై షాజహాన్. మరి దీన్ని ఫస్ట్ టైం తీసుకొచ్చింది ఎవరు అంటే బాల్బన్ తీసుకురావడం జరిగింది. ఓకే, ఎందుకు తీసుకొచ్చాడు? ఆయన కోర్టులో నోబుల్స్ ఉంటుండే కదా, కోర్టులో నోబుల్స్ చాలా స్ట్రాంగ్ అయిపోయి ఎవరిదాలు వాళ్ళే కింగ్ అని ప్రయత్నిస్తారు కదా. అందులో అంటే ఈయనకన్నా ముందు అల్తుముష్ టైంలో ఆ నోబులోక్రసీ బాగా వచ్చేస్తుంది. బాల్బన్ కూడా వన్ ఆఫ్ దట్. బట్ ఆయన రాజు అయిన తర్వాత ఇదే నోబులోక్రసీని తొక్కి పడేస్తాడు మొత్తం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఔరంగజేబ్, ఇక్కడ నుంచి షాజహాన్ అండ్ ఔరంగజేబ్ మీద క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి. యూపీఎస్సీ క్వశ్చన్ ఇది. అసర్షన్ అండ్ రీజనింగ్. ఔరంగజేబ్ సక్సీడెడ్ షాజహాన్ టు ద మొఘల్ థ్రోన్. అవునా? ఎస్, కరెక్టే. మరి షాజహాన్ తర్వాత ఆయన రెండో కొడుకే కదా, సారీ మూడో కొడుకు అయిన ఔరంగజేబ్
రూలింగ్ లోకి వస్తాడు. అసర్షన్ కరెక్టే. ద లా ఆఫ్ ప్రైమోజెనిషర్ వాస్ ఫాలోడ్. ప్రైమోజెనిషర్ అంటే ఏం లేదండి, ఫాదర్ రాజు అవుతే ఆయన పెద్ద కొడుకు వారసత్వంగా రాజు అవుతాడు కదా, అది ఫాలో అయ్యారా? కాదు కదా. అట్లా అవుతే దారాషికో అవుతుండే కదా. ఎస్, అది కాలేదు. మరి దారాషికోని యుద్ధంలో అయినా ఓడిపేసి గెలుస్తాడు కదా విత్ ద సపోర్ట్ ఆఫ్ ప్రిన్స్ మురాద్. హూ ఇస్ దిస్ ప్రిన్స్ మురాద్? ప్రిన్స్ మురాద్ షాజహాన్ యొక్క చివరి కొడుకు. మరి అతను ఔరంగజేబ్ ఇద్దరు కలిసి ఇతన్ని యుద్ధంలో ఓడిపేసి తర్వాత ఏదో శిక్ష చేసి చంపేస్తారు. రైట్. సో మరి ఆ రీజన్ తప్పైనప్పుడు ఆప్షన్ ఏమవుతుంది? ఏ ఈస్ ట్రూ బట్ ఆర్ ఈస్ ఫాల్స్ కదా. ఏ ఈస్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ఫాల్స్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. Now coming on to the next question. The Battle of Darmat was fought between. ఇది ఎవరి ఇద్దరి మధ్యలో జరిగింది? ఇది ఇంపార్టెంట్ అండి, యూపీఎస్సీ అడిగింది. ప్లస్ ఈ బ్యాటిల్లో గెలవడం వల్లనే మన ఔరంగజేబ్ రూలర్ అవుతాడు. ఓకే, ఒకవేళ ఈ బ్యాటిల్ ఓడిపోయి ఉంటే ఇండియన్ హిస్టరీ వేరేలా ఉంటుండే. ఓకే, సో మరి ఎవరెవరి మధ్య జరిగినట్టు? ఔరంగజేబ్ అండ్ దారాషికో. ఔరంగజేబ్ అండ్ దారాషికో మధ్యలో జరిగింది ఈ యుద్ధం. మరి ఇందులో ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇద్దరే కాదు కదా. బేసికలీ ధర్మత్ అనేది మధ్యప్రదేశ్ లో ఉన్న ప్లేస్. ఈ ఏరియాలోనే జరిగింది. ఎందుకు? షాజహాన్ యొక్క థ్రోన్ కోసము. మరి దారాషికోకేమో రాజ్పుట్ రూలర్ అయిన రాజా జశ్వంత్ సింగ్ సపోర్ట్ చేయడం జరిగింది. అంటే యుద్ధం జరిగినప్పుడు ఫ్రెండ్స్ అండ్ సపోర్టర్స్ ఉండాలి కదా ఖచ్చితంగా. ఎస్, మరి ఇక్కడ ఔరంగజేబ్కి ఎవరు సపోర్ట్ చేశారు? ప్రిన్స్ మురాద్. ఈయన 5th లాస్ట్ కొడుకు అని చెప్పాను కదా షాజహాన్ కి. ఎస్, ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. ఫైనల్ గా ఔరంగజేబ్ గెలిచిండు. మరి గెలిచిన తర్వాత ఔరంగజేబ్ ఆయన బుద్ధి చూపిస్తాడు. ఈ ఎవరైతే మురాద్ సపోర్ట్ చేస్తాడో అతన్నే చంపేపిస్తాడు. ఎందుకు? రేపు ప్రొద్దున మళ్ళా మురాద్ ఎక్కడ నేను కూడా రాజు అవుతా అని చెప్పి కూర్చుంటాడు అని చెప్పి ముందే యుద్ధం గెలవంగానే ఇక మిగిలింది ఒక్కడే కదా అని చెప్పి ఈయన కూడా చంపేపిస్తాడు. అండ్ దెన్ హీ విల్ బికమ్ ద అన్డిస్ప్యూటెడ్ రూలర్ ఆఫ్ ఇండియా అండ్ అన్డిస్ప్యూటెడ్ హెయిర్ ఆఫ్ షాజహాన్. ఓకే, ఈయన తప్పితే ఇంకా మిగిలిన కొడుకులు ఎవరు బతికేలేరు కదా. రైట్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ యూరోపియన్ ట్రావెలర్ కేమ్ టు ఇండియా డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ ఔరంగజేబ్? జనరల్ గా అక్బర్ టైంలో ఎవరు ఇచ్చిర్రు, జహంగీర్ టైంలో ఎవరు వచ్చిర్రు, దాని మీద క్వశ్చన్స్ బాగా వస్తాయి యూరోపియన్ ట్రావెలర్స్. బట్ ఔరంగజేబ్ టైంలో కూడా కొందరు వచ్చారండి. మరి అది ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. విలియం హక్కిన్సా? కాదు కదా. విలియం హక్కిన్స్, థోమస్ రో గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. ఎప్పుడు వచ్చిర్రు? ఒకళ్ళేమో 1608, ఒకళ్ళేమో 1611. మరి ఆ టైంలో ఎవరుండే? జహంగీర్ కదా. ఎస్, జహంగీర్ ఉండే. మరి ఆంటోనియో మోన్సరెటే, ఈయన అక్బర్ టైంలో వచ్చిండు. మరి ఇక మిగిలింది ఎవరు? ఫ్రాన్స్ కి చెందిన ఫ్రాన్సిస్కో బెర్నియర్. ఎస్, దిస్ మ్యాన్ హ్యాస్ కమ్ టు ద కోర్ట్ ఆఫ్ ఔరంగజేబ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఔరంగజేబ్. ఓకే, ఇండియాకి ఔరంగజేబ్ పీరియడ్ లో రావడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ ట్రావెలర్స్ అనేది ముఖ్యంగా పోర్చుగీస్ టైంలో వచ్చిన విజయనగర టైంలో వచ్చిన ట్రావెలర్స్ మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి. అవి జాగ్రత్తగా చూసుకోండి విజయనగర టైంలో. ఓకే, ఈ థామస్ రో వీటి మీద కూడా వస్తాయి, కానీ విజయనగర మీద ఎక్కువ వస్తాయి మిడివల్ ఇండియాలో. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. With which Mughal general did Shivaji sign the Treaty of Purandar in 1665? ఈ ట్రీటీ ఆఫ్ పురందర్ చాలా ఇంపార్టెంట్ కదా. మరి ఎవరితోని ఇది సిగ్నేచర్ పెడతాడు? ఎవరెవరి మధ్యలో జరిగింది? ఫస్ట్ శివాజీ అండ్ రాజా జైసింగ్ హూ రిప్రజెంటెడ్ ఔరంగజేబ్స్ ఆర్మీ. బేసిక్ గా ఇది ఎందుకు జరుగుతుంది అంటే 1664 లో మన శివాజీ ఉన్నాడు కదా. మన శివాజీ సూరత్ అనేది అప్పుడు ముఘల్స్ యొక్క చీఫ్ పోర్ట్ అండి. దాని మీద దాడి చేసి మొత్తం దోచేసుకుంటాడు. ప్లండరింగ్ అంటాం కదా. ఎస్, 1 కోటి రూపాయల వరకు మొత్తం దోచేసుకుంటాడు. మరి దీంతో ఔరంగజేబ్ కి బాగా కోపం వచ్చి రాజా జైసింగ్ అంబర్ రాజ్పుట్స్ ఉన్నారు కదా, క్వచా రాజ్పుట్స్. ఎస్, దానికి సంబంధించిన రాజా జైసింగ్ ని శివాజీని బంధించి తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు. సో మరి ఆ టైంలో ఈయన వెళ్ళి అక్కడ ఉన్న పురందర్ ఫోర్ట్ ఉంటది కదా, ఎక్కడైతే శివాజీ ఆయన పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ అందరు ఉండేదాన్ని, దాన్ని బిసీజ్ చేస్తాడు. సో ఇద్దరు యుద్ధం గెలిచే పరిస్థితుల్లో లేరు. బట్ శివాజీ కొంచెం బ్యాక్ ఫ్రంట్ లో ఉంటాడు, ఎందుకంటే ఆయన అందులోనే ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ అక్కడనే ఉంది. సో ఆయన బ్యాక్ ఫ్రంట్ ఉంటాడు కాబట్టి ఇక్కడ డిప్లొమసీ వాడి రాజా జైసింగ్ చాలా గ్రేట్ డిప్లొమాట్ అండి.
ఎంత మంచి ఫైటరో అంత గ్రేట్ డిప్లొమాట్. ఈయన శివాజీతోని ది ట్రీటీ ఆఫ్ పురందర్ అని చెప్పి 1665 లో సైన్ చేస్తాడు. మరి ఈ ట్రీటీలో ఏముంటది? ఈ ట్రీటీ ప్రకారం శివాజీ అగ్రీడ్ టు సరెండర్ 23 ఫోర్ట్స్ అవుట్ ఆఫ్ 35 ఫోర్ట్స్. ఆయన దగ్గర ఉన్న 35 కిల్లాలు ఆర్ ఫోర్ట్స్ లో 23 ముఘల్స్ కి సరెండర్ చేయడానికి ఒప్పుకుంటాడు. మరి అలాగే శివాజీ సన్ ఉంటాడు కదా, మరి మన శివాజీ గారి సన్ శంభాజీ. ఎస్, ఆ శంభాజీని ముఘల్ సర్వీస్ లో మన్సబ్దార్ గా 5000 ర్యాంక్ మన్సబ్దార్ గా అపాయింట్ చేయడం జరుగుతుంది. అంటే ముఘల్ సర్వీస్ లో శివాజీ సన్ పనిచేయాల్సి వస్తుంది. మరి అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే శివాజీ హ్యాస్ టు విజిట్ ద కోర్ట్ ఆఫ్ ఔరంగజేబ్ కోర్ట్ కి రావాలి అని చెప్పి మెన్షన్ చేయబడి ఉంటది. మరి దీని కింద ముఘల్ కోర్ట్ ఆగ్రాలో జరిగితే శివాజీ వెళ్తాడు. మరి అక్కడ ఆయన బంధిస్తారు. కానీ తర్వాత ఆయన చాలా హీరోయిక్ గా అక్కడ నుంచి ఎస్కేప్ అవుతాడు. ఓకే, రైట్. సో ఇది కాన్సెప్ట్ అంతా. సో ఎవరితో జరిగింది అంటే ఏం చెప్తారు? ట్రీటీ ఆఫ్ పురందర్ విత్ జైసింగ్. ఈ షియాస్తా ఖాన్ ఎవరు? సుబేదర్ ఆఫ్ డెక్కన్. ఫస్ట్ ఈయననే వెళ్తాడు. ఔరంగజేబ్ అప్పటికి శివాజీ క్యాపిటల్ సిటీ పూణే ఉంటది కదా, ఎస్, దాన్ని ఇన్వేడ్ చేసి శివాజీని ఓడగొట్టుమని ఔరంగజేబ్ చెప్తే అప్పటి డక్కన్ సుబేదార్ అయిన షియాస్తా ఖాన్ వెళ్తాడు. బట్ శివాజీ గెరిల్లా అటాక్ చేసి షియాస్తా ఖాన్ ని చంపేస్తాడు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ ద ఫస్ట్ ముఘల్ రూలర్ హూ ఫాట్ అగేన్స్ ద బ్రిటిషర్స్ కి అక్బర్ టైంలో వచ్చిన ఆ టైంలో మంచి రిలేషన్షిప్స్ ఉంటాయి కదా, దాని తర్వాత జహంగీర్ వీళ్ళున్నప్పుడు కూడా పెద్దగా గొడవలు ఏం జరగవు. కానీ ఔరంగజేబ్ వచ్చేసరికి మాత్రం గొడవ అక్కడ ఫస్ట్ టైం స్టార్ట్ అవుతుంది. ద ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ముఘల్స్ అండ్ బ్రిటిష్ టుక్ ప్లేస్ ఇన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఔరంగజేబ్ ఇన్ 1686 లో గొడవ జరుగుతుంది. బేసిక్ గా ముఘల్ గవర్నర్, బెంగాల్ గవర్నర్ ఈ జాబ్ చర్నాక్ అనే వ్యక్తి ఉంటాడు కదా, అతన్ని హూగ్లీలో బేస్ కట్టుకుంటే అక్కడ నుంచి తరిమేస్తాడు, అటాక్ చేసి అక్కడ నుంచి తరిమేస్తాడు. ఓకే, రైట్. సో ఫస్ట్ ఇదంతా ఔరంగజేబ్ టైంలో జరిగింది. వీళ్ళ మధ్య మెయిన్ గొడవ ఔరంగజేబ్ టైంలోనే జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ముఘల్ ఎంపరర్ వాజ్ నోన్ యాజ్ జిందాపిర్? ఇది అందరికి తెలుసు. జిందాపిర్ అని ఎవరిని అడుగుతారంటే ఔరంగజేబ్. కానీ కొన్ని సార్లు క్వశ్చన్ లో జిందాపిర్ ని ఇంగ్లీష్ లో ఏమంటారని చెప్పి కూడా అడుగుతున్నాడు. అందుకోసం నేను ఇక్కడ మెన్షన్ చేశాను. జిందాపిర్ అంటే ఏం లేదండి, ద లివింగ్ సెయింట్ అని చెప్పి అర్థం. బతికి ఉన్న ఋషి అని చెప్పి అర్థం. లివింగ్ సెయింట్. ఎందుకు? బేసిక్ గా ఔరంగజేబ్ కున్న అతిపెద్ద చెడ్డ క్వాలిటీ ఏంటంటే రిలీజియస్ బైకాట్. కానీ ఆ టైంలో వాళ్ళు ఫాలో అయ్యే దాంట్లో అప్పటికి వాళ్ళకు కరెక్టే అనిపిస్తుంది. ఎందుకు? ఇస్లాంని మతంని మాత్రం ఫాలో కావాలా, దాన్నే ఎక్స్పాండ్ చేయాలనేది నా కర్తవ్యం అనేది అది ఏ మతమోడికి ఆ మతమోడికి కరెక్టే అనిపిస్తుంది. రేపు రోజున హిందూ మతంని మాత్రమే స్ప్రెడ్ చేయాలా, సెక్యులర్ కాదంటే కొందరు హిందువులకు కరెక్ట్ అనే అనిపిస్తుంది. బట్ రాజ్యంలో ఎవరున్నా సమానంగా చూడడం అనేది, జనాల్ని ఏ ఫేత్ ఫాలో అవుతున్నా సమానంగా చూడడం అనేది రాజు యొక్క ప్రథమ కర్తవ్యం. ఓకే, సో ఆ విషయంలో ఈయన పెద్ద ఒక రకంగా వేస్ట్ ఫెలో అని చెప్పి అనొచ్చు, రిలీజియస్ బైగాట్. కానీ వేరే విషయాలు ఉన్నాయి. పెద్దగా డబ్బు సంపాదన మీదనో లేకపోతే లావిష్ లైఫ్ స్టైల్ మీదనో ఇవేవిటి మీద ఆయనకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. హై మోరల్ స్టాండర్డ్స్ ఫాలో అవుతుండే. ఈ ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళడము, ప్లెజర్ గా బతకడము, ఎక్స్ట్రావెంజెన్స్, ఫుల్ ఖర్చు పెట్టడం ఇవేమి ఉండకపోతుండే. సింపుల్ గా బతికేటోడంట. ఏదో తిన్నామా పన్నామా, కాకపోతే రాజ్యాధికారం మీద పీసుంటుండే. ఇస్లాం ని స్ప్రెడ్ చేయాలా, మొత్తము అందరి మతాలని చేంజ్ చేసి ఇస్లాంలో కన్వర్ట్ చేయాలా, ఇది ఉంటుండే. మరి అతన్ని జిందాపీర్ అని చెప్పి అందుకే పిలిచేవారు. ఆ ముస్లిం మతస్థులు ఆ మతాన్ని ఫాలో అయ్యేవారు జిందాపీర్ అని చెప్పి ఈయనని పిలిచేవాళ్ళు. ఇంకొందరు అయితే షాహీ దార్వేష్ అని కూడా పిలిచేవాళ్ళు. ఓకే, కొందరు షాహీ దర్వేష్ అని, కొందరు ముస్లిమ్స్ ఏమో జిందాపీర్ అని చెప్పి పిలిచే వాళ్ళు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 2 of the following states which Aurangzeb had conquered in Deccan. అంటే ఇక్కడ ఇండియాలో ఔరంగజేబ్ కి మాత్రం ఇట్లా ఉండే అని కాదు, అంతకు ముందు ఉన్న ఢిల్లీ సుల్తానేట్ రూలర్స్ కు ఉండే. అంతకన్నా ముందు అసలు ఇస్లాం ఇండియాకే రాకముందు
ఓన్లీ హిందూ రూలర్స్ మాత్రమే ఉన్న టైంలో కూడా శైవిజము వైష్ణవిజం అనే కాన్సెప్ట్ మీద కూడా కొట్టుకున్నారు. శైవిజం ని ఫాలో అయ్యే రూలర్స్ ఓన్లీ మాది మాత్రమే మతము, ఈ వైష్ణవులందరినీ చంపేస్తామని చంపేపించిన వాళ్ళు ఉన్నారు. అట్లనే హిందూయిజం ని ఫాలో అయ్యే రూలర్స్ బుద్ధిజం కి అగేన్స్ట్ గా మన బోధి వృక్షం ఉంటది కదా బీహార్ లా బోధ్గయాల, దాన్ని కూలగొట్టేపించిన వాళ్ళు ఉన్నారు. శశాంకుడు, బెంగాల్ రూలర్ శశాంకుడు. ఏంటంటే ఓన్లీ ముస్లిం మతస్థులు అట్లా చేసిరని కాదు, హిందూస్ కూడా అట్లా చేసిర్రు. బట్ హిందువులు చేసినా ముస్లింలు చేసినా ఇద్దరు తప్పే. పక్క మతాన్ని గౌరవించాలి, మన మతాన్ని పూజించాలా, పక్క మతాన్ని గౌరవించాలి. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 2 of the following states which Aurangzeb had conquered in Deccan were. ఈయన డెక్కన్ లో 2 రాజ్యాలని ఏవిటి కాన్కర్ చేసిన అడుగుతుండు. షాజహాన్ టైంలో అయినా డెక్కన్ కి గవర్నర్ ఉండే కదా. ఎస్, సో డెక్కన్ గురించి నాకు బాగా ఐడియా ఉంటది. అప్పుడే కాన్కర్ చేయడానికి రెడీ అయిపోతాడు. కాకపోతే షాజహాన్ కి గోల్కొండ రాజులకు మరియు బిజాపూర్ రాజులకు మంచి రిలేషన్షిప్స్ ఉంటుంటే షాజహాన్ గోల్కొండ రాజుని, వన్ ఆఫ్ ది గోల్కొండ రాజుని కొడుకుగా భావించేటోడు. మరి అప్పుడు షాజహాన్ కి పెద్ద కొడుకు దారా షీకో కదా, ఆయన సలహాతోని షాజహాన్ దీన్ని ఆపేపిస్తాడు. ఈయన అటాక్ కి ప్లాన్ చేసి ఆన్ ద వేలు ఉంటే ప్లాన్ చేపిస్తాడు. మరి ఇక్కడ ఆయననే కింగ్ అయిన తర్వాత ఆపేటోడు ఎవరు లేడు కదా. సో ఈయన ఏం చేస్తాడంటే ఫైనల్ గా పోయి ఆక్రమించేస్తాడు. దేన్ని ఏం మిగిలినాయి? షాజహాన్ టైం తర్వాత స్టిల్ డెక్కన్ లో మిగిలిన స్టేట్స్ ఏంది? బిజాపూర్ అండ్ గోల్కొండనే కదా. ఎస్, మరి బిజాపూర్ అండ్ గోల్కొండని ఈయన ఆక్రమించేస్తాడు. ఫస్ట్ ఏమో బిజాపూర్ ని వేసుకుంటాడు, ఎందుకంటే బిజాపూర్ దగ్గర కదా ఆయన రాజ్యం నుంచి. ఎస్, బిజాపూర్ ని 1686 లో, దాని తర్వాత ఫైనల్ గా గోల్కొండ 1687. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ ద రూలర్ ఆఫ్ గోల్కొండ వెన్ ఔరంగజేబ్ సీజ్ ద ఫోర్ట్ ఆఫ్ గోల్కొండ ఇన్ 1687? ఔరంగజేబ్ గోల్కొండని అటాక్ చేసి ఆక్రమించుకున్నప్పుడు ఎవరు ఇక్కడ రూలర్ అని చెప్పి అడుగుతున్నారు. ఎవరు? మన అబుల్ హసన్ తానిషానే కదా. మనం అబుల్ హసన్ తానిషా అంటాము. నార్త్ ఇండియన్స్ బుక్స్ లో అబుల్ హసన్ కుతుబ్ షా అని చెప్పి రాస్తారు. సో ఆన్సర్ ఇస్ అబుల్ హసన్ కుతుబ్ షా. మరి మన రామ్దాస్ కంచర్ల గోపన్న ఈయన టైంలోనే కదా ఖమ్మం తహసీల్దార్, భద్రాచలం ఏరియా తహసీల్దార్ ఉండేది. ఎస్, అబుల్ హసన్ తానిషా కింద ప్రైమ్ మినిస్టర్ గాను మరియు సేనాధిపతిగా చేసింది ఎవరు? నాకు ఇది కమెంట్స్ లో చెప్పండి. చాలా ఫేమస్ పేర్లు, రామదాస్ సినిమాలు కూడా ఉంటాయి. వాళ్ళకి ఇక్కడ టెంపుల్ కూడా ఉంది, వాళ్ళ పేరు మీద ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. ఓకే చల్, నేను చెప్పేసా. అక్కన్న అండ్ మాదన్న, ఈజీ విషయం కదా, అందుకే చెప్పేసా. కొంచెం టఫ్ అయితే మీరు గూగుల్ సెర్చ్ చేసినా తెలుసుకునేటోళ్ళు, బట్ అందరికి తెలుస్తుంది. ఓకే రైట్. హూ రీఇంపోజ్డ్ జిజియాని ఫస్ట్ ఆపేసింది ఎవరు? అక్బర్. మరి అక్బర్ ఆపేసిన తర్వాత ఎవరు రీఇంపోజ్ చేస్తారు? అక్బర్ క్యాన్సల్. ఇక్కడ అందరికన్నా బైగాట్ ఈయననే కదా. సో ఔరంగజేబ్ దీన్ని రీఇంపోజ్ చేస్తారు. ఫస్ట్ అసలు జిజియా అంటే ఏంది? జిజియా అంటే ఏంది? ఒక రాజ్యంలో ఇస్లామిక్ రాజ్యం ఆర్ ముస్లిం రూలర్స్ రూల్ చేస్తున్న ముస్లిం కింగ్డమ్ లో నాన్ ముస్లిమ్స్ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా, ఔరంగజేబ్ టైంలో ఆయన ఇస్లాం ని ఫాలో అవుతాడు కాబట్టి ఆయన రాజ్యంలో ఉండే నాన్ ముస్లిమ్స్, అది హిందూస్ కానివ్వండి, అప్పటికే సిక్కిజం ఉంది, సిక్స్ కానివ్వండి, ఇంకొందరు జైనిస్టులు మిగిలే ఉన్నారు, జైనిజం కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఇస్లామిక్ రాజ్యంలో రాజు ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది కదా నాన్ ముస్లిమ్స్ కి. ఎస్, ఆ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసుకున్న ముస్లిం రూలర్స్ ఎవరైతే నాన్ ముస్లిమ్స్ ద్వారా నాన్ ముస్లిమ్స్ ని ప్రొటెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఈ జిజియా అనే ట్యాక్స్ ని వసూలు చేసే వాళ్ళు. బేసికలీ దిస్ ఇస్ ఎ ఫీ ఫర్ ప్రొటెక్షన్ ప్రొవైడెడ్ బై ముస్లిం రూలర్స్ టు నాన్ ముస్లిమ్స్ లివింగ్ ఇన్ దేర్ కింగ్డమ్. అలాగే నాన్ ముస్లిమ్స్ మిలిటరీలో జాయిన్ కాకుండా ఉంటారు కదా, జాయిన్ కాకుండా ఉన్నందుకు కూడా ఈ ట్యాక్స్ ని వసూలు చేసే వాళ్ళు. ఓకే, అదెంత అంటే వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే పేదోళ్ళకి ఒక రకము, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక రకము, బలిసిన వాళ్ళకి ఒక రకము. ఇప్పటికి కూడా ట్యాక్స్ ఇండియాలో కూడా అట్లే వసూలు చేస్తారు కదా. ఎస్, ఆ టైంలో కూడా ఇట్లనే వసూలు చేసే వాళ్ళు. ఎగ్జాక్ట్ వాల్యూస్ మనకు అవసరం లేదు. ఓకే రైట్. Now coming on to the next question. Which one of the following emperors had the highest number of Hindu generals in the Mughal army? ఇది తెలియకపోతే చాలా మంది తప్పు పెడతారండి. ఎందుకు? ఆన్సర్ ఏందో తెలుసా? ఔరంగజేబ్. చాలా మంది ఏమనుకుంటారు,
అక్బర్ అన్ని మతాలని సమానంగా చూసుకున్నాడు. అక్బర్ టైంలోనే రాజ్పుట్ వంశానికి చెందిన ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మరి ఆయనకే జహంగీర్ పుట్టిండు. సో అక్బరే చేసి ఉండొచ్చు అనుకోవచ్చు. లేకపోతే జహంగీర్ కూడా ముస్లిం హిందూ రాజ్పుట్ ఉమెన్ ని పెళ్లి చేసుకున్నాడు. మరి ఆయన పుట్టిన షాజహాన్, మరి ఆయన కూడా చేసి ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ ఇవి రెండు తప్పండి. ఆన్సర్ ఈజ్ ఔరంగజేబ్. ఆన్సర్ ఈస్ ఔరంగజేబ్. ఔరంగజేబ్ ఆర్మీలో కమాండర్స్ గా, ఔరంగజేబ్ కోర్ట్ లో టోటల్ హిందూ కమాండర్స్ 31.6% ఉంటుండేనంట అవుట్ ఆఫ్ 100%. అదే అక్బర్ టైంలో 22.5% ఉండే, షాజహాన్ టైంలో 22.4% ఉండే. కానీ ఔరంగజేబ్ టైంలో ఇన్లు ఉన్నారు. అండ్ ఈ 31.6% లో కూడా 50% ఆఫ్ దెమ్ ఆర్ మరాఠాస్. 50% ఆఫ్ దెమ్ ఆర్ మరాఠాస్. ఇది షాకింగ్ కదా. ఎందుకు మనం ఏమనుకుంటాము, శివాజీకి ఔరంగజేబ్కి బాగా గొడవలు ఉండే, మరి మరాఠాస్ ఇన్లు ఎట్లా ఉంటారో అనుకోవచ్చు మీరు. కాకపోతే ఇక్కడ ట్రీటీ ఆఫ్ పురందర్ జరిగింది కదా, ఎస్, ఆ టైంలో శంభాజీ మరియు ఇంకా చాలా మందిని ఇక్కడ తీసుకొని పెట్టుకోవడం జరిగింది. అలాగే అక్కడ రాజా జైసింగ్, క్వచ రాజవంశస్థులు వీళ్ళందరూ ఉండేది కదా, బుండేలాసు వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా. అందువల్ల ఈయన టైంలో మెరిట్ ని గుర్తిస్తుండే. ఆయన అవసరం కదా, ఔరంగజేబ్ అవసరం కదా. వీళ్ళని శత్రువులుగా చేసుకున్న దానికన్నా వీళ్ళని దగ్గర పెట్టుకుంటేనే బెటర్ కదా. ఆ కాన్సెప్ట్ ఉంటుంది చూసినావా, మన శత్రువుని మన దగ్గరనే ఉంచుకోవాలా అని చెప్పి, దూరం పెట్టుకోవద్దు అని చెప్పి. అట్లా శత్రువుల్లో మెరిట్ ఉన్న వాళ్ళని ఏదో ఒక విధంగా పాసిఫై చేసి ఆయన దగ్గరనే ఉంచుకుంటుండే. ఓకే, రైట్, టాలెంట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్రియేటర్ ఆఫ్ బీబీకా మక్బరా ఆర్ టూంబ్ ఆఫ్ బీబీవాస్. ఈ బీబీకా మక్బరా ఔరంగాబాద్ లో ఉంటది. బేసిక్ గా తాజ్ మహల్ ఉంది కదా, దానికి ఎగ్జాక్ట్ కాపీ క్యాట్, ఎగ్జాక్ట్ కాపీ. మరి ఇది ఎవరు కట్టించారు? దిస్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై ఔరంగజేబ్. ఔరంగజేబ్ తన భార్య కోసము బీబీకా మక్బరా ఆర్ బీబీకా మక్బరా అంటారు, దీన్ని కట్టించడం జరిగింది. ఓకే, ముఘల్ స్టైల్ గార్డెన్ ఇది. టాంబ్ ఆఫ్ బీబీ అని చెప్పి కూడా అంటారు కొన్ని బుక్స్ లో. దీన్ని మినీ తాజ్ మహల్ అని ఆర్ సెకండ్ తాజ్ మహల్ అని చెప్పి పిలుస్తారు. ఓకే, మరి ఇది ఆయన ఎవరి కోసం కట్టించండి? ఆయన భార్య ఎవరామె? రబియా ఉద్ దౌరాని. కొన్ని సార్లు టూంబ్ ఆఫ్ రబియా ఉద్ దౌరాని వాస్ కన్స్ట్రక్టెడ్ బై అని చెప్పి కూడా అడుగుతారు. సో గుర్తుపెట్టుకోండి. సో ఇదండి మన జహంగీర్, షాజహాన్ అండ్ ఔరంగజేబ్ మీద ఇచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో నుంచి నేను ఒక 30 క్వశ్చన్స్ తీసి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పార్ట్ లో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి, ఇక్కడ తక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. ఎందుకంటే ముఘల్ రాజుల మీద అడిగినప్పుడు ఎప్పుడైనా క్వశ్చన్స్ అంటే వాళ్ళ యుద్ధాలు ఈ కాన్సెప్ట్ ఉంటుంది కదా, వాళ్ళ చేసిన గొప్ప పనుల మీద అడిగినప్పుడు ఎప్పుడైనా అక్బర్ గారి మీద క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఆయన టైంలో ఆయన సోషల్ రిఫార్మ్స్ చేసిండు, రిలీజియస్ రిఫార్మ్ చేసిండు, అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్ చేసిండు, కాయిన్ రైజ్ రిఫార్మ్స్ ఇట్లా అన్ని చేసిండు కదా. అందువల్ల అక్బర్ మీద క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. అందువల్లనే నేను ఫస్ట్ పార్ట్ లో క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది. ఓకే, సో దట్ యూ వోంట్ బి మిస్సింగ్ ఎనీ పార్ట్. అదే ఇక్కడికి వచ్చేసరికి జహంగీర్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉండయి, షాజహాన్ మీద ఉంటాయి, ఔరంగజేబ్ మీద ఉంటాయి. కాకపోతే షాజహాన్ మీద ఉండే క్వశ్చన్స్ అన్ని కూడా ఆయన కన్స్ట్రక్షన్స్, ఆయన టైంలో చేసిన మాన్యుమెంట్ కన్స్ట్రక్షన్ మీద. అదే జహంగీర్ మీద ఉన్న క్వశ్చన్స్ మ్యూజిక్ అండ్ పెయింటింగ్స్ మీద ఉంటాయి. మనం వాటిని సపరేట్ గా మాట్లాడుకుందాం, సపరేట్ గా. ఎందుకంటే టీఎస్పీఎస్సీలో మీకు ఆర్కిటెక్చర్ అని చెప్పి సపరేట్ గా సిలబస్ లో ఇవ్వబడింది, అందుకోసము మనం అక్కడ మళ్ళీ మాట్లాడుకుందాం. మీకు ఔరంగజేబ్ యుద్ధాల గురించి ఇక్కడ మనం ఇచ్చేసాం. ఔరంగజేబు యుద్ధాలు తప్పితే పెద్దగా ఏం చేయలేదండి. ఆయన కన్స్ట్రక్షన్ చేపించడము, లేకపోతే మ్యూజిక్ అండ్ పెయింటింగ్స్ ని డెవలప్ చేపించడము, ఇదేం చేయలేదు. ఔరంగజేబ్ సొంతంగా వీణ వాయిస్తుండే, బట్ ముఖ్యంగా ఆయనదంతా యుద్ధాల కాన్సెప్టే కాబట్టి ఔరంగజేబ్ మీద కూడా పెద్దగా క్వశ్చన్స్ అనేటివి ఉండవు. సో అందుకే మీకు ఇక్కడ జస్ట్ 30 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చాను. సో నెక్స్ట్ పార్ట్ లో ఏం డిస్కస్ చేసుకుందాం. దీని తర్వాత వీలే ముఘల్స్ కి సంబంధించిన ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి కదా ఎగ్జామ్స్ లో. ఎస్, మరి ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ చేసుకుందాం. దాని తర్వాత మ్యూజిక్ అండ్ పెయింటింగ్స్ ఆఫ్ ముఘల్ పీరియడ్. ఈ అక్బర్ టైంలో, జహంగీర్ టైంలో, షాజహాన్ టైంలో బాగుండే కదా మ్యూజిక్, పెయింటింగ్స్ ఇదంతా. అది అలాగే ముఘల్ లిటరేచర్, ముఘల్ టైంలో ఉన్న కోర్ట్ పోయిట్స్ వాళ్ళు రాసిన పుస్తకాలు, అండ్ ఫైనల్ గా మాన్యుమెంట్స్, ఇవన్నీ మనము డిస్కస్ చేసుకొని ముఘల్స్ ది ఆపేద్దాం. ఓకే,
అంటే నెక్స్ట్ నాకు తెలిసి ఇంకొక 2 పార్ట్స్ అన్న మినిమం, ఒక 2 పార్ట్స్ అన్న ముగల్స్ కి సంబంధించి వస్తుంది. ఎందుకంటే ముగల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది యూపీఎస్సీ కానివ్వండి, ఏపీఎస్సీ కానివ్వండి, టీజీపీఎస్సీ కానివ్వండి, అది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, ఎస్ఐయా, కానిస్టేబులా, లేకపోతే ఏడబలియా, ఇట్లా ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి ముగల్స్ మీద క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్, జనరల్ స్టడీస్ ఉన్నా కూడా. ఓకే, సో రైట్, ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద క్లాస్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.